Hi students, welcome to Karunya Physics classes. So AP Junior Inter IP series lo nana mechanical properties of solids danni simple ga elasticity antam. So aa chapter lo 2 marks questions nana. So 2 marks questions 10 unnayamma avanni ikkada complete chestunnam nana. But before going to do this watch this 2 marks questions, so mechanical properties of solids lo nana nen crystal clear concept explain chesi meeku 4 marks anni explain chesintanana. ఆ కాన్సెప్ట్ ఎందుకు సార్ డైరెక్ట్గా క్వశ్చన్ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా అంటే కాన్సెప్ట్ చెప్పడం వల్ల నీకు క్లారిటీ ఉంటుంది. 4 మార్క్స్ చదివేటప్పుడు నీకు కష్టంగా అనిపించదు. అట్ ద సేమ్ టైం ఆ కాన్సెప్ట్ చెప్పడం వల్ల 2 మార్క్స్ క్వశ్చన్స్ 1 మార్క్ క్వశ్చన్స్ ఈజీగా నీకు గుర్తుంటాయి నాన్న, రైట్? సో అందుకే నేను విత్ కాన్సెప్ట్ నేను ప్రతి ఒక్క క్వశ్చన్ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కాబట్టి కాన్సెప్చువల్గా నేర్చుకో, ఈజీగా కవర్ అయిపోతుంది. సరే, ఇప్పుడు ఈ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్లో అంటే ఎలాస్టిసిటీ చాప్టర్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తారు చూడన్న. నేను ఆల్రెడీ కాన్సెప్చువల్ బేస్డ్ 4 మార్క్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను నాన్న. సో దాదాపుగా 2.5 hours ఉంటుంది. సో కాన్సెప్ట్తో పాటు పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పీడిఎఫ్ బాక్స్లో కూడా ఆ వీడియోలో ఇచ్చింటాను నాన్న. సో కాబట్టి మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ ఆల్ 4 మార్క్స్ వీడియో ఫస్ట్ వాచ్ చేయి, కాన్సెప్ట్ క్లారిటీగా పెట్టుకో, అప్పుడు 2 మార్క్స్ వాచ్ చేయి. లెస్ దాన్ 10 minutesలో నీకు ఈ క్వశ్చన్స్ అన్నీ అయిపోతాయి, రైట్? ఫస్ట్ ఆ వీడియో వాచ్ చేయనా. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ ఆల్ 4 మార్క్స్ వాచ్ చేయి. ఫస్ట్ వాచ్ చేసిన తర్వాత ఈ 2 మార్క్స్ చదువు. లెస్ దాన్ 10 minutesలో నువ్వు నేర్చేసుకుంటావు, రైట్? సో అందుకే కాన్సెప్ట్ క్లారిటీ మోస్ట్ ఇంపార్టెంట్. సరే చూడన్నా. సో ఫస్ట్ క్వశ్చన్, సో 2 మార్క్స్ మోస్ట్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ ఎలాస్టిసిటీలో ఫస్ట్ క్వశ్చన్ నాన్న. వాట్ ఈజ్ ఎలాస్టిసిటీ? మీకు ఆల్రెడీ బేసిక్ చెప్పింటానన్న. 4 మార్క్స్ వీడియో ఫస్ట్ వాచ్ చేయి, నీకు క్లారిటీగా ఇది అయిపోతుంది నాన్న. సో ఎలాస్టిసిటీ అంటే ఏంటి? సో ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ద బాడీ బై వర్చ్యూ ఆఫ్ ఇచ్. వర్చ్యూ అంటే ఇన్హెరెంట్ అని అర్థం, తనలో ఉండే ప్రాపర్టీ అని అర్థం. సో ఇక్కడ ద ఎలాస్టిసిటీ అంటే ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ద బాడీ అంటాం విచ్ రీగెయిన్స్ ఇట్స్ ఒరిజినల్ డైమెన్షన్స్ ఇఫ్ యూ రిమూవ్ యువర్ అప్లైడ్ ఫోర్స్ అంటాం. సో ఎలాస్టిక్ బాడీ అంటే ఏమి? నువ్వు ఫోర్స్ అప్లై చేసినప్పుడు డైమెన్షన్స్లో చేంజ్ అవ్వాలి, షేపు సైజ్ ఆఫ్ ద బాడీ చేంజ్ అవ్వాలి. నువ్వు అప్లై చేసిండే ఫోర్స్ తీసేస్తే మళ్ళీ ఒరిజినల్ షేప్ అండ్ సైజ్కి రీగెయిన్ అవ్వాలి. అలా రీగెయిన్ అవ్వదే దాన్ని ఎలాస్టిక్ ప్రాపర్టీ అంటాం నాన్న. సో అక్కడ ఎందుకు అలా జరుగుతుంది సార్? మీరు ఏదన్నా ఒక ఎలాస్టిక్ బాడీ తీసుకొని దాని మీద మీరు ఫోర్స్ అప్లై చేస్తారనుకోండి, ఆ బాడీ మొత్తం డిఫార్మ్ అయిపోతుంది. అంటే చేంజ్ ఇన్ షేప్ అండ్ సైజ్ ఆఫ్ ద బాడీ మెయింటైన్ అవుతుంది. దానివల్ల అక్కడ పొటెన్షియల్ ఎనర్జీ స్టోర్ అవుతుంది నాన్న. అంటే ఆ ఎలాస్టిక్ బాడీలో ఉండే మాలిక్యూల్స్ ఆ పొటెన్షియల్ ఎనర్జీ వల్ల, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాన్న, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సపోజ్ నీ దగ్గర ఇలా ఒక బాడీ ఉందిరా. సో దీనిలో మొత్తం మాలిక్యూల్స్ అన్నీ ఇలా మెయింటైన్ అవుతున్నాను అన్న. ఆల్రెడీ ఆ వీడియోలో చెప్పాను, జస్ట్ ఐఎమ్ రీక్యాపింగ్ దట్ వన్. సో నువ్వు ఎప్పుడైతే ఇక్కడ ఫోర్స్ అప్లై చేశారనుకోనా, అప్పుడు ఏమవుతుంది? ఇది కంప్లీట్గా కొద్దిగా డైమెన్షన్ చేంజ్ అవుతుంది. అంటే మీరు ఎప్పుడైతే ఇక్కడ ఫోర్స్ అప్లై చేస్తారో ఈ బాడీ యొక్క ఒరిజినల్ షేప్ అండ్ సైజ్ మారిపోతుంది, రైట్? చేంజ్ అయిపోతుంది. అంటే ఇలా హారిజాంటల్గా ఉండే బాడీ ఇలా సర్టెన్ కర్వ్డ్ పోర్షన్లో వచ్చింది అనుకోండి, అంటే నువ్వు ఫోర్స్ అప్లై చేస్తున్నావు కాబట్టి డిస్ప్లేస్మెంట్ జరుగుతుంది. టాప్ లేయర్ అనేది ఇలా బెండ్ అయిపోతుంది కదా, ఇలా ఉండేది ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఇలా బెండ్ అవుతుంది. అంటే ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ విచ్ కాజెస్ వర్క్. ఆ వర్క్ వల్ల కెపాసిటీ టు డూ వర్క్ ఈస్ కాల్డ్ ఎనర్జీ. వర్క్ ఎనర్జీ పవర్ 2 మార్క్స్ ఆల్రెడీ కంప్లీటెడ్. రెఫర్ దట్ వీడియో ఆల్సో టు మెయింటైన్ మోర్ కాన్సెప్ట్. సరే, సో ఇక్కడ ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ వల్ల వర్క్ జరుగుతుంది, వర్క్ వల్ల ఎనర్జీ స్టోర్ అవుతుంది. ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ స్టోర్ అవుతుందన్న. మీరు ఎప్పుడైతే మీరు అప్లై చేసిన ఫోర్స్ తీసేస్తారో ఆ స్టోర్ అయ్యే పొటెన్షియల్ ఎనర్జీ వర్క్ చేయడం వల్ల మళ్ళీ ఇట్ రీగెయిన్స్ టు ఇట్స్ ఒరిజినల్ షేప్ అండ్ సైజ్. ఆ ప్రాపర్టీ కలిగిండే బాడీనే ఎలాస్టిసిటీ అంటాం. సో కాబట్టి ఇక్కడ ఎలాస్టిసిటీ అంటే, సో సింపుల్ డెఫినేషన్ ఏం చెప్తాం సార్ అంటే, సో జాగ్రత్త గుర్తుపెట్టుకున్నానా. సో ఎలాస్టిసిటీ అంటే ఏం చెప్తాం? ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ఏ బాడీ బై వర్చ్యూ ఆఫ్ విచ్ ఇట్ రీగెయిన్స్ ఇట్స్ ఒరిజినల్ షేప్ అండ్ సైజ్ వెన్ డిఫార్మింగ్ ఫోర్స్ ఈజ్ రిమూవ్డ్. నువ్వు ఫోర్స్ అప్లై చేసిన వెంటనే షేపు సైజు డిఫార్మ్ అయిపోతుంది, చేంజ్ అయిపోతుంది. మీరు అప్లై చేసిన ఫోర్స్ తీసేయగానే ద బాడీ రీగెయిన్స్ ఇట్స్ ఒరిజినల్ షేప్ అండ్ సైజ్. అక్కడ పొటెన్షియల్ ఎనర్జీ స్టోర్, పొటెన్షియల్ ఎనర్జీ వర్క్ చేయడం వల్ల అక్కడ రీగెయిన్ టు ఇట్స్ ఒరిజినల్ షేప్ అండ్ సైజ్ జరుగుతుంది. ఆ ప్రాపర్టీనే మనము ఎలాస్టిసిటీ అంటాం. సో ఇట్ ఈస్ ఏ మాలిక్యులర్ ప్రాపర్టీ ఆఫ్ మ్యాటర్. సో ఎందుకంటే అక్కడ మాలిక్యూల్స్లో ఉండే పొటెన్షియల్ ఎనర్జీ స్టోర్ అవ్వడం వల్ల ఆ పొటెన్షియల్ ఎనర్జీ మళ్ళీ మాలిక్యూల్స్ ద్వారా స్పెండ్ అవ్వడం వల్ల ఒరిజినల్ షేప్ అండ్ సైజ్ రీగెయిన్ అవుతుంది. సో దీన్నే ఎలాస్టిసిటీ అంటాం. నెక్స్ట్ ఉన్నానా, వాట్ ఈజ్ ఎలాస్టిక్ డిఫార్మేషన్ అంటున్నాం.
పేరులో ఉంది నాన్న డిఫార్మేషన్. మీరు అప్లై చేసిండే ఫోర్స్ వల్ల బాడీ యొక్క డైమెన్షన్స్ షేప్ కానీ సైజ్ కానీ మారిపోతే దాన్నే డిఫార్మేషన్ అంటాం. మీరు అప్లై చేసిండే ఆ డిఫార్మింగ్ ఫోర్స్ తీసేస్తే మళ్ళీ ఒరిజినల్ షేప్ అండ్ సైజ్కి తిరిగి రావడం, దాన్నే ఎలాస్టిక్ డిఫార్మేషన్ అంటాం నాన్న. సో ఇక్కడ ఏమి ఇచ్చారు చూడమ్మా, ఎలాస్టిక్ డిఫార్మేషన్ రెఫర్స్ టు ద టెంపరరీ చేంజ్ ఇన్ షేప్ అండ్ సైజ్ ఆఫ్ ద బాడీ లేదా టెంపరరీ చేంజ్ ఇన్ షేప్ ఆఫ్ ఎ మెటీరియల్ వెన్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ విత్ ద మెటీరియల్ రిటర్నింగ్ టు ఇట్స్ ఒరిజినల్ షేప్ అపాన్ రిమూవల్ ఆఫ్ ఫోర్స్. సో దాన్ని ఎలాస్టిక్ డిఫార్మేషన్. డిఫార్మేషన్ అంటే బాడీ యొక్క షేపు సైజు చేంజ్ అవ్వడం నాన్న. సో మళ్ళీ అది అప్లై చేసిన ఫోర్స్ తీసేస్తే మళ్ళీ అది ఒరిజినల్ షేప్ అండ్ సైజ్కి తిరిగి వస్తుంది, దాన్నే రీస్టోరింగ్ ఫోర్స్ అని కూడా అంటాం. 4 మార్క్స్ క్వశ్చన్స్లో కాన్సెప్ట్లు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నా, రెఫర్ దట్ వీడియో. సో ఎలాస్టిక్ డిఫార్మేషన్ అంటే మీరు ఫోర్స్ అప్లై చేయడం వల్ల సో బాడీ యొక్క షేప్ అండ్ సైజ్ మారిపోతే దాన్నే మనము డిఫార్మేషన్ అంటాం. మీరు అప్లై చేసిన ఫోర్స్ తీసేస్తే మళ్ళీ ఒరిజినల్ షేప్ అండ్ సైజ్కి వస్తే దాన్నే ఎలాస్టిక్ డిఫార్మేషన్ అంటారు నాన్న. నెక్స్ట్ థర్డ్ వన్, వాట్ ఈజ్ ఎలాస్టోమర్స్, గివ్ అన్ ఎగ్జాంపుల్ అన్నాడు. ఎలాస్టోమర్స్ అంటే ఎక్కువగా స్ట్రెచ్ అవ్వడం అన్నాను. అంటే స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్కి ఎక్కువగా స్ట్రెచ్ అయింది అనుకోండి, దాన్నే మనం సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ సో ఎలాస్టోమర్స్ అంటాం. ఎలాస్టోమర్స్ అంటే నువ్వు ఫోర్స్ అప్లై చేస్తావు, మ్యాక్సిమం షేప్ చేంజ్ అండ్ షేప్ అండ్ సైజ్ మారిపోతుంది అన్న, మ్యాక్సిమం స్ట్రెచ్చింగ్ డెవలప్ అవుతుంది. నువ్వు అప్లై చేసిన ఫోర్స్ తీసేస్తేనే మళ్ళీ ఒరిజినల్ షేప్ అండ్ సైజ్కి తిరిగి వస్తుంది. అలా మ్యాక్సిమం స్ట్రెచ్చింగ్ ఉంటే ఆ ఎలాస్టిక్ బాడీలో దాన్ని ఎలాస్టోమర్స్ అంటాం. ఎగ్జాంపుల్ రబ్బర్. సో ఇక్కడ చూడన్నా, ద సబ్స్టెన్సెస్ దట్ కెన్ బి స్ట్రెచ్డ్ టు ఎ లార్జ్ అండ్ రిటర్న్స్ టు దేర్ ఒరిజినల్ షేప్, దాన్నే సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ ఎలాస్టోమర్స్. ఎగ్జాంపుల్ రబ్బర్. నెక్స్ట్ ఫోర్త్ వన్, వాట్ ఈస్ ప్లాస్టిసిటీ. మీకు ఆల్రెడీ చెప్పాను నాన్న 4 మార్క్స్ వీడియోలోనే. ప్లాస్టిసిటీ అంటే ఈవెన్ దో ఇఫ్ యూ అప్లై ఫోర్స్ దేర్ ఈస్ చేంజ్ ఇన్ షేప్ అండ్ సైజ్ ఆఫ్ ద బాడీ. ఇఫ్ యూ రిమూవ్ యువర్ deformed force, if you remove your applied force, the body does not regain to its original shape and size. The body maintains in its own state only. దాన్ని ప్లాస్టిసిటీ అంటాం. సో ప్లాస్టిసిటీ అంటే సో ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ బాడీ ఇన్సైడ్ ద బాడీ ఓన్లీ ఇట్ మెయింటైన్స్. అందుకే బై వర్చ్యూ అంటే డ్యూ టు విచ్ సో ఇట్ డస్ నాట్ రీగెయిన్ ఇట్స్ ఒరిజినల్ సైజ్ అండ్ షేప్ ఆన్ రిమూవల్ ఆఫ్ డిఫార్మింగ్ ఫోర్స్. సో నువ్వు డిఫార్మింగ్ ఫోర్స్ తీసేసిన తర్వాత కూడా నువ్వు ఫోర్స్ అప్లై చేస్తే డిఫార్మ్ అవుతుంది బాడీ, బట్ నువ్వు డిఫార్మింగ్ ఫోర్స్ తీసేస్తే రీస్టోరింగ్ ఫోర్స్ డెవలప్ కాదురా. అంటే ఆ ప్లాస్టిసిటీ ద నేచర్ ఆఫ్ ద బాడీ డస్ నాట్ సపోర్ట్, డస్ నాట్ రీగెయిన్ టు ఇట్స్ ఒరిజినల్ షేప్ అండ్ సైజ్ అంటాం. సో దాన్నే మనము ప్లాస్టిసిటీ అంటాం. సో టేక్ స్క్రీన్ షాట్ టు దిస్ 4 క్వశ్చన్స్. సో ఆ 4 క్వశ్చన్స్ స్క్రీన్ షాట్ తీసుకో, ఇది రాస్తే చాలు నాన్న, నో నీడ్ ఆఫ్ ఎనీ అదర్ మ్యాటర్. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడనా. సో 5th క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడనా. 5th క్వశ్చన్, స్టేట్ హుక్స్ లా ఆఫ్ ఎలాస్టిసిటీ అంటారు నాన్న. సో స్టేట్ హుక్స్ లా ఆఫ్ ఎలాస్టిసిటీ ఇది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను నాన్న. 8 మార్క్స్ కూడా 4 మార్క్స్లో అడుగుతానని చెప్పాను, అందుకే ఆ వీడియో ఫస్ట్ చూడు, 4 మార్క్స్ కవర్ అయిపోతుంది. 2 మార్క్స్ ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ నువ్వు ఈజీగా చెప్పేస్తావు. సరే, సో ఇక్కడ ఏమన్నాడు చూడండి, స్టేట్ హుక్స్ లా ఆఫ్ ఎలాస్టిసిటీ అన్నాడు. సో మీకు ఆల్రెడీ క్లారిటీగా స్ట్రెస్ చేశాను 4 మార్క్స్ వీడియోలో చూడు కావాల్సిన. విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్ అంటే ఎలాస్టిసిటీ లాస్ కాకోకుండా విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్ స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్, వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ హుక్స్ లా అంటాం నాన్న. సో స్ట్రెస్ అంటే ఫోర్స్ బై ఏరియా అంటాం, లాంగిట్యూడినల్ స్ట్రెస్, తర్వాత టాంజెన్షియల్ స్ట్రెస్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాం, బల్క్ స్ట్రెస్ అని. సో స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. స్ట్రెయిన్ అంటే చేంజ్ ఇన్ డైమెన్షన్ టు ద ఒరిజినల్ డైమెన్షన్, నో యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అని చెప్తాం. అట్ ద సేమ్ టైం లాంగిట్యూడినల్ స్ట్రెయిన్, తర్వాత బల్క్ స్ట్రెయిన్, తర్వాత టాంజెన్షియల్ స్ట్రెయిన్ అని చెప్పి ఉంటాం. సో కాబట్టి ఇక్కడ స్ట్రేట్ హుక్స్ లా ఆఫ్ ఎలాస్టిసిటీ అంటే విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్ స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. ఆ రిమూవ్ యువర్ ప్రపోర్షనాలిటీ సింబల్. సో ఇక్కడ ఎప్పుడైతే స్ట్రెస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ ఉంటుందో, రిమూవ్ దిస్ ప్రపోర్షనాలిటీ సింబల్ యూ గెట్ వన్ కాన్స్టెంట్. అప్పుడు స్ట్రెస్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఇంటూ స్ట్రెయిన్. దీన్నే ఈ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ ప్రపోర్షనాలిటీ లిమిట్ అంటాం. దాన్నే సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అంటాం. సో ఎలాస్టిసిటీ వెళ్ళకోకుండా వెలాస్టిసిటీ ఉన్నప్పుడు మాత్రమే విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్, అంటే నువ్వు ఒక బాడీ తీసుకుంటే ఎలాస్టిసిటీ లాస్ కాకూడదు. నువ్వు ఫోర్స్ అప్లై చేయాలా, చేంజ్ ఇన్ డైమెన్షన్స్ ఉండాలా. నువ్వు అప్లై చేసిన ఫోర్స్ తీసేస్తే ఒరిజినల్ మళ్ళీ రీగెయిన్ అవ్వాలి. అలా రీగెయిన్ టు ఇట్స్ ఒరిజినల్ షేప్ అండ్ సైజ్, దట్ ప్రాపర్టీ ఈస్ కాల్డ్ ఎలాస్టిక్ బాడీ. ఆ బాడీ ఆ ప్రాపర్టీ ఉంటే దాన్ని ఎలాస్టిక్ బాడీ అంటాం నాన్న, రైట్. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాను,
ఈ ఎలాస్టిసిటీ లాస్ కానప్పుడు, అంటే నువ్వు ఎక్కువ సార్లు ఎలాస్టిసిటీ చేస్తే సమ్ బాడీస్ డస్ నాట్ పర్ఫార్మ్ పర్ఫెక్ట్ 100% ఎలాస్టిసిటీ నాన్న. సో మీరు ఆల్రెడీ మీకు అబ్జర్వ్ చేస్తుండే క్వార్జ్ ఫైబర్ ఈస్ ద 99% ప్రాక్టికల్గా పర్ఫెక్ట్ ఎలాస్టిక్ బాడీ అని చెప్తాం. ప్రాక్టికల్లీ దేర్ ఈజ్ నో పర్ఫెక్ట్ ఎలాస్టిక్ బాడీస్ అంటాం, అప్రాక్సిమేట్లీ క్వార్జ్ ఫైబర్ అంటాం. సో నువ్వు ఏదన్నా ఒక బాడీ మీద రిపీటెడ్గా ఎలాస్టిసిటీని డెవలప్ చేస్తున్నప్పుడు ఆ బాడీ ప్రాపర్టీ లాస్ అయ్యే స్కోప్ కూడా ఉంటుంది. కాబట్టి విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్, అంటే ఎలాస్టిసిటీ స్పాయిల్ కాకుండా, లాస్ కాకోకుండా స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. అయితే నువ్వు ఫోర్స్ అప్లై చేస్తున్నావు, స్ట్రెస్, నువ్వు అప్లై చేసిన ఫోర్స్ తీసేస్తే స్ట్రెయిన్. సో స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. వేర్ ప్రపోర్షనాలిటీ సింబల్ తీసేస్తే యూ గెట్ వన్ కాన్స్టెంట్ ఈ, దాన్నే ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అంటాం, దాన్నే మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అంటాం. రైట్, సరే గుర్తుపెట్టుకోనన్నా. ఈ మాడ్యులస్ ఆఫ్ ఎలాసిటీ బై డి తీస్తే ఈ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాయొచ్చునన్నా, స్ట్రెస్ బై స్ట్రెయిన్. అదే మనము 4 మార్క్స్ వీడియోలో చెప్పింటానన్నా 3 టైప్స్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ ఎలాసిటీస్ ఆర్ దేర్ నాన్న, యంగ్స్ మాడ్యులస్, బల్క్ మాడ్యులస్, రిజిడిటీ మాడ్యులస్. రైట్, అందుకే ఆ కాన్సెప్ట్ చెప్తే ఇవన్నీ ఈజీగా అయిపోతాయి నాన్న. అందుకే ఫస్ట్ ఆ వీడియో చూసి మళ్ళీ చూడు, తొందరగా అయిపోతుంది చదివేది కూడా. ఓకే రైట్. సో ఇక్కడ ఏమి ఇచ్చారు చూడన్నా, సరే ఇక్కడ ఏమి ఇచ్చారు చూడమ్మా, స్టేట్ హుక్స్ లా అంటే విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్ స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. సో స్ట్రెస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. రిమూవ్ ప్రపోర్షనాలిటీ సింబల్, యూ గెట్ వన్ కాన్స్టెంట్, దాన్ని మాడ్యులస్ ఆఫ్ ఎలాసిటీ. అయిపోయా. డిఫైన్ మాడ్యులస్ ఆఫ్ ఎలాసిటీ ఇప్పుడే రాసాం నాన్న, స్ట్రెస్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఇంటూ స్ట్రెయిన్. ఈ బయటికి తీస్తే స్ట్రెస్ బై స్ట్రెయిన్. సో ఈ of material of the body is the ratio of stress and strain. ఇది కూడా అయిపోయా. స్టేట్ ద యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ ఆఫ్ స్ట్రెస్ అంటున్నాను నాన్న. సో స్ట్రెస్ అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, స్ట్రెస్ అన్న ప్రెజర్ అన్న ఒకటేనా, ఫోర్స్ బై ఏరియా. రైట్, సో పర్పెండిక్యులర్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా మెయింటైన్ అయినప్పుడు అక్కడ యాక్ట్ అయ్యే చేంజ్ని స్ట్రెస్ అంటాం. సో ఇక్కడ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, ఫోర్స్ అంటే న్యూటన్, ఏరియా అంటే మీటర్ స్క్వేర్. అదే సీజియస్ అయితే ఫోర్స్కి యూనిట్ డైన్ నాన్న, అదే ఏరియా అయితే సెంటీమీటర్ స్క్వేర్ నాన్న. దీని డైమెన్షన్ ఫార్ములా అడిగితే, సో ఫోర్స్ అంటే ఎంఎల్ టీ పవర్ -2 నాన్న, ఏరియా అంటే ఎల్ స్క్వేర్ మా. సో అప్పుడు ఎం ఇక్కడ ఎల్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుందన్న, ఎంఎల్ పవర్ -1 టీ పవర్ -2. సో వాట్ ఆర్ ద యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ ఆఫ్ స్ట్రెస్ అంటే న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, డైన్ పర్ సెంటీమీటర్ స్క్వేర్, డైమెన్షన్ ఫార్ములా ఎంఎల్ పవర్ -1 టీ పవర్ -2. సో ఈ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ని సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ యాన్ పాస్కల్ అని కూడా అంటారు, తప్పలేదు నాన్న. ఓకే రైట్, నెక్స్ట్. సో టేక్ స్క్రీన్ షాట్ నాన్న. సో ఇక్కడ ఆన్సర్ చూడన్నా, స్టేట్ ద యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ ఆఫ్ స్ట్రెస్. సో సీజియస్ యూనిట్ డైన్స్ పర్ సెంటీమీటర్ స్క్వేర్, న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, పాస్కల్, ఎంఎల్ పవర్ -1 టీ పవర్ -2. టేక్ స్క్రీన్ షాట్ నా దీస్ 3 క్వశ్చన్స్. నెక్స్ట్ వచ్చేసి 8th క్వశ్చన్ చూడన్నా. సో 8th క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడన్నా, స్టేట్ ద యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అన్నారు నాన్న. ఇప్పుడే మనం చెప్పాం నాన్న, మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అంటే హుక్స్ లా ప్రకారం స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. రైట్, రిమూవ్ దిస్ ప్రపోర్షనాలిటీ సింబల్. అప్పుడు స్ట్రెస్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఈ ఇంటూ స్ట్రెయిన్ అంటాం, దీన్నే ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అంటాం, దీన్నే మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అంటాం. ఈ బయటికి తీసారనుకోండి, ఈ ఈజ్ ఈక్వల్స్ టు స్ట్రెస్ బై స్ట్రెయిన్ అంటాం. సో ఇప్పుడు దీనికి యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అడుగుతున్నాను నాన్న. స్ట్రెయిన్ హ్యాస్ నో యూనిట్స్ అండ్ నో డైమెన్షన్స్ కాబట్టి సో ఓన్లీ స్ట్రెస్ మాత్రమే డెవలప్ అవుతుంది నాన్న. సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ ఫర్ మాడ్యులస్ ఆఫ్ ఎలాసిటీ ఏం రాయొచ్చు అంటే స్ట్రెస్ అన్నారు అనుకోనా, ఫోర్స్ బై ఏరియా రా. స్ట్రెయిన్ అంటే చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. ఇప్పుడు దీని యూనిట్స్ రాశారనుకోండి, చేంజ్ ఇన్ లెంత్ మీటర్, లెంత్ అన్న మీటరే, కాబట్టి దీనికి ఎటువంటి యూనిట్స్ డైమెన్షన్స్ చెప్పలేము, దీనికి మాత్రమే చెప్తాం. ఆల్రెడీ పైన క్వశ్చన్లు అదే కదా రాసిండేది. సో పాస్కల్ అనొచ్చు, లేదా న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అనొచ్చు, లేదా డైన్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ అనొచ్చు నాన్న. డైమెన్షన్ ఫార్ములా ఎంఎల్ పవర్ -1 టీ పవర్ -2 అని రాయొచ్చు నాన్న. సో అదే ఇక్కడ ఇచ్చింటాడు చూడన్న, డైన్ సెంటీమీటర్ స్క్వేర్, న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, డైన్ పర్ సెంటీమీటర్ స్క్వేర్, పాస్కల్, ఎంఎల్ పవర్ -1 టీ పవర్ -2. సేమ్ అబోవ్ ఆన్సర్.
సో మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అన్న స్ట్రెస్ అన్న ఒకటే, సింపుల్. నెక్స్ట్ 9th క్వశ్చన్, వాట్ ఈజ్ లాటరల్ స్ట్రెయిన్ అన్నాడు. లాటరల్ స్ట్రెయిన్ అంటే ఏం లేదు నాన్న, నువ్వు అప్లై చేసే ఫోర్స్. సో లాటరల్ స్ట్రెయిన్ అంటే ఇట్ ఈస్ ద చేంజ్ ఇన్ డైమెన్షన్ పర్పెండిక్యులర్ టు ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్. నువ్వు అప్లై చేసే ఫోర్స్కి పర్పెండిక్యులర్గా డైమెన్షన్లో చేంజ్ వస్తే దాన్నే లాటరల్ చేంజ్ అంటాం. అంటే సార్ ఇప్పుడు సపోజ్ నువ్వు ఒక వైర్ ఇలా తీసుకున్నావు అనుకోనా, నువ్వు అప్లై చేసే ఫోర్స్కి ఓకే పర్పెండిక్యులర్గా చేంజ్ క్రియేట్ అవుతే దాన్ని మనం ఏమంటామంటే లాటరల్ స్ట్రెయిన్ అంటాం. అంటే నువ్వు ఫోర్స్ ఇలా అప్లై చేశారనుకోనా, ఇలా పుల్లింగ్ ఫోర్స్ అప్లై చేశారనుకో, అప్పుడు ఇక్కడ చేంజ్ క్రియేట్ అవుతుంది కదా. సో బికాస్ ఆఫ్ యువర్ స్ట్రెచ్చింగ్ ఫోర్స్ ఇక్కడ సమ్ లెంత్ అనేది ఎలాంగేట్ అవుతుంది. సో ఫోర్స్కి పర్పెండిక్యులర్గా చేంజ్ క్రియేట్ అవుతే దాన్నే లాటరల్ స్ట్రెయిన్ అంటారు నాన్న. నెక్స్ట్ 10th క్వశ్చన్ నాన్న, వాట్ ఈస్ పాయిజన్స్ రేషియో, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ పాయిజన్స్ రేషియో అంటున్నాడు. నాన్న పాయిజన్స్ రేషియో అంటే పాయిజన్ అనే సైంటిస్ట్ చెప్పిండే రేషియో నాన్న లాటరల్ స్ట్రెయిన్ బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అంటాం. అంటే మీరు అప్లై చేసిండే ఫోర్స్కి పర్పెండిక్యులర్గా చేంజ్ ఇన్ షేప్ అండ్ సైజ్ జరిగితే దాన్నే లాటరల్ స్ట్రెయిన్ అంటాం. లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అంటే చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్ రా, ఆ రెండిటి యొక్క రేషియోనే పాయిజన్స్ రేషియో అంటాం. సో పాయిజన్స్ రేషియో అంటే లాటరల్ స్ట్రెయిన్ టు ద లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అంటాం. సో పాయిజన్స్ రేషియో వాల్యూ 0.27 to 0.30. సింపుల్ నానా. సో సిగ్మా ఈజ్ ఈక్వల్స్ టు లాటరల్ స్ట్రెయిన్ బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అంటాం. సో లాటరల్ స్ట్రెయిన్ బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ తీసుకుంటే దాన్నే సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ పాయిజన్స్ రేషియో అంటాం. ఇట్స్ వాల్యూ ఫర్ స్టీల్ ఎంత అంటే 0.27 to 0.30. ఇవే టోటల్ 2 మార్క్స్ ఇన్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ నాన్న. బట్ ఇవన్నీ ఇంత తొందరగా అయిపోయినాయంటే నీకు కాన్సెప్ట్ చెప్పడం వల్లే. సో కాన్సెప్ట్ చెప్తే నీకు క్లారిటీ ఉంటుంది, ఇవన్నీ నీకు అర్థమవుతాయి. నేను ఓన్లీ క్వశ్చన్ ఆన్సర్ చెప్పాను అనుకో, అది మీరే చదువుకోవచ్చు కదా, రైట్. క్వశ్చన్ ఆన్సర్ నేను చెప్పాను అనుకో, ఏముంది నీకు అది ఎలా వచ్చింది అనేది నీకు అర్థం కాకపోతే 2 మార్క్స్ ఎలా కంప్లీట్ అవుతాయి. సో అందుకే ఫస్ట్ లిజన్ కాన్సెప్ట్ ఫస్ట్, తర్వాత నువ్వు ఇవన్నీ చేసుకో, ఈజీగా అయిపోతుంది, రైట్. ఓకేమ్మా, థ్యాంక్ యూ.